చచ్చిపోయిన ఎలుకలు తీసుకొచ్చి అతను ఆ మూట తగిలించాడనమాట. తగిలిస్తే ఇంక రావట్లేదు అతను. కబురు పెట్టాడు, అయ్యా నీవు నా ఇంటిలో నీవు కొట్టిన మేకుకి ఆ మూట తగిలిచ్చావు, కంపు కొడతా ఉంది, భరించలేకపోతున్నాను, దయచేసి ఆ మూట తీసేయని చెప్పి ఆ వ్యక్తిని అడిగినప్పుడు అతను అన్నాడు, నేను తీనంటే తీను, ఆ మేకు నాది. ఏంటిదంటండి? ఆ మేకు నాది, 8 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను, సాక్ష్యాధారాలతో సహా ఇదిగో, నేను మాత్రం ఆ మేకు ఆ మూట మాత్రం తీయను అన్నాడు. ఇలారా అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈ కంపు భరించలేకపోతూ ఉన్నాడు. ఏమండి, అది అయిపోగానే, అది కుళ్ళిపోగానే, అది పాడైపోగానే మరలా ఇంకో మూట తెస్తున్నాడు, ఇంకో మూట తగిలిస్తున్నాడు, మరలా తెస్తున్నాడు, ఇంకో మూట తగిలిస్తున్నాడు. ఇక ఈ ఇల్లు గడవానికి మనసులో నెమ్మది లేదు, ఆనందం లేదు. ఇంట్లో ఉంటున్నాడు కానీ ఏమండి సమాధానం లేదు, నెమ్మది లేదు. అయ్యో ఇంత ఖర్చు పెట్టి నేను ఈ గృహాన్ని కట్టుకున్నాను, అనవసరంగా వాడికి 8 లక్షలకి ఈ మేకు అమ్మాను, మేకు స్థలాన్ని, కానీ నాకు నెమ్మది లేదు, ఈ కంపు భరించలేకపోతున్నాము అని బిడ్డలారా ఇంకా ఇంట్లో ఉండలేక, బ్రతకలేక, ఆ వాసన పీల్చలేక మరి ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ ఊరు బయటికి వెళ్ళిపోయి ఒక చిన్న పాకేసుకొని ఆ పాకలో నివాసం చేస్తున్నాడు అనమాట. మీకు ఎందుకు ఈ కథ చెప్పానంటే బిడ్డలారా, చిన్న పాపం మనలో ఉంటే, చిన్న లోపం మనలో ఉంటే మనము ఆశీర్వదించబడలేము. మేకు చిన్నదే కానీ ఆ మేకు ప్రభావము ఆ ఇంటిలో ఉండనీయకుండా బయటికి త్రోసేసింది అనమాట. మేకు లాంటి పాపములు ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి. ఇది చిన్నదే కదా అనుకుంటాం, సరిపెట్టుకుపోతూ ఉంటాం, ముందుకు సాగిపోతూ ఉంటాం, ఇది నన్నేం చేసింది అనుకుంటూ ఉంటాం. కానీ ఆ చిన్న పాపమే అనేక జీవితాలని నాశనం చేస్తుంది, అనేక బ్రతుకుల్ని బిడ్డలారా రోడ్డు పాలు చేస్తూ ఉంది. చిన్న పాపమే. కనుక మన జీవితంలో పాపానికి చోటు ఉండకూడదు. పాపము నీలో ఉంటే నీలో దేవుని వాక్యం నిలబడదు. పాపము నీలో ఉంటే నీకు దేవుని వాక్యం అర్థం